సో అశోక్ సార్ ఉన్నారు, కొంతమంది నిరుద్యోగులు ఉన్నారు. వీళ్ళని అరెస్ట్ చేసే అవకాశాలు కొద్ది క్షణాల్లో అరెస్ట్ చేయబోతున్నారు. ఏంటి పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు గాంధీ భవన్ చుట్టూ. దాదాపు 1000 మంది ఉంటారు నాకు తెలిసి. ఏంటి ఏం జరుగుతుంది అసలు? అంతే, ఇంత నిర్బంధం ఎక్కడ టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఇంత నిర్బంధం చూడలేదు. అంటే 1000 మంది పోలీసులను పెట్టుకోవడం అంటే వాళ్ళకు సిగ్గుసేటు. మేము అసలు ముందే ఏం చెప్పినాము, కేవలం వినతి పత్రాలు పట్టుకొని ఇస్తాం, మాతో చర్చలు జరపండి, మాది ముట్టడి కాదు, శాంతియుతంగానే వస్తున్నామని చెప్పినాము. అయినా కూడా ఇంతమంది పోలీసు బందోబస్తు నన్నైతే 2 రోజులకెళ్ళి వెంటాడుతూ ఉన్నారు. రాత్రి కనీసం 10 సార్లు ఇంటికి పోలీసులు రావడం జరిగింది. ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. నల్గొండలో అరెస్ట్ చేశారు, మహబూబ్నగర్లో అరెస్ట్ చేశారు, వరంగల్లో అరెస్ట్ చేశారు. ఇక్కడికి వచ్చినట్టు విద్యార్థులు ఇప్పటికే ఒక 300-400 మంది విద్యార్థులని అరెస్ట్ చేసి వివిధ రకాల పోలీస్ స్టేషన్లకు తరలించడం జరిగింది. మీ ఒక రహస్య ప్రాంతంకి వెళ్ళి ఒక సమావేశం అందరూ పోదామన్న ఉద్దేశంతో ఇక్కడ మీ రహస్యంగా సమావేశం కావడం జరిగింది. ఇక్కడ నుంచి మీ బయలుదేరితే వితిన్ 5-10 నిమిషాల్లో మమ్మల్ని అరెస్ట్ చేయడం ఖాయం. కాబట్టి ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాం. అరెస్టులు కాదు, మీకు దమ్ము ధైర్యం ఉంటే నోటిఫికేషన్లు ఇవ్వండి. కానీ విద్యార్థులను 20 నెలలుగా గోస తీపిస్తున్నారు. ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా 60,000 ఉద్యోగాలు నింపినాం, 70,000 ఉద్యోగాలు చెప్పేసి ఆ దొంగనాటాలు ఆడుతున్నారు. కాబట్టి తక్షణమే రెడీగా ఉన్నట్టు జీపీఓని, పవర్ సెక్టర్లో ఉన్న 5,368 ఉద్యోగాలని, డిఎస్సిని, పోలీస్ రిక్రూట్మెంట్ 3 సంవత్సరాలకు ఉద్యోగాలు నింపలేదు. అది మీకు అవసరం కూడా ఉంది కాబట్టి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కూడా తక్షణమే నోటిఫికేషన్ జారీ చేయాలని, అదేవిధంగా పాత నోటిఫికేషన్తో సంబంధం లేకుండా గ్రూప్ 2, 3 3 ఉద్యోగాలని తక్షణమే ఇవ్వాలని డిప్యూటీ సర్వేయర్ కోసం కొట్లాడుతున్నారు. మీరు ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రకారం ఫేజ్ 1, ఫేజ్ 2 ప్రకారం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. తక్షణమే రేపు ఆగస్టు 15వ తారీఖు వరకు 50,000 ఉద్యోగాల సంబంధించిన నోటిఫికేషన్ రావాలి. లేదంటే మేము పెద్ద ఎత్తున ప్రణాళిక రూపొందించబోతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షలు రేపు ఆగస్టు 15 నుంచే మొదలు పెడతామని స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. వినతి పత్రాలు ఇవ్వడానికి ఇంతమంది బయలుదేరాల్సిన అవసరం ఏంటి? గాంధీ భవన్ ముట్టడికే వెళ్తున్నారని పక్కా సమాచారం ఉందని చెప్పి పోలీసులు కూడా చెప్తున్నారు. పెద్ద ఎత్తున సమూహం చూడొచ్చు పోలీసు వాళ్ళది. వినతి పత్రం ఇవ్వడానికా, దాడి చేయడానికి, అటాక్ చేయడానికి? ఏంటి అటాక్ ఏమీ కాదు, చూడండి మా చేతిలో వినతి పత్రాలు కూడా ఉన్నాయి. వినతి పత్రాలతోనే పోతా ఉన్నాం. ఎందుకంటే మీది అక్కడనే ఎన్నికల మేనిఫెస్టో తయారైంది కాబట్టి ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం ఉద్యోగాలు ఇవ్వాలని శాంతియుతంగా పోతుంది. ముట్టడి కోసం ఏం కాదు. ముట్టడి అంటే ఏం చేస్తారు చెప్పండి? విద్యార్థులు ఏం చేస్తారు? ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు ఎక్కడన్నా ముట్టడి చేసి అసాంఘిక సంఘటనలు పాల్పడ్డరా? ప్రశాంతంగా శాంతియుతంగా పోతాని చెప్పినాం, ముందే చెప్పినాం. అలాగే అద్దంకి దయాకర్ కూడా ఇదే సమాచారం మెసేజ్ మేము మాట్లాడినాను. 3.5 నిమిషాల సేపు మాట్లాడి అన్న మేము శాంతియుతంగానే వస్తున్నాం, అక్కడ మంత్రులని, ముఖ్యమంత్రిని ఏర్పాటు చేయండి, వినతి పత్రాలు ఇస్తాం, చర్చలు జరుపుతాం, మాకు నోటిఫికేషన్లు కావాలని చెప్పేసి స్పష్టంగా అద్దంకి దయాకర్ గారితో కూడా స్పష్టంగా చెప్పినాం. ఇంత చెప్పినా కూడా ఇంకా మీ ఎమ్మెల్సీ కూడా చెప్పినా కూడా మీకు సోయి లేకుండా 1000 మంది పోలీసులను పెట్టుకొని నిర్బంధ కాండ చేస్తుంటే ఎట్లయితే చెప్పండి? ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కావచ్చు, రియాజ్ కావచ్చు, అద్దంకి దయాకర్ కావచ్చు, వీళ్ళ దృష్టికి తీసుకెళ్లారా? ఇలా వినతి పత్రం ఇవ్వడానికే వెళ్తాం మేము, అటాక్ చేయం, దాడి చేయమని చెప్పి వాళ్ళకి దృష్టిలో ఉందా? వాళ్ళ దృష్టిలో కూడా, అందరి దృష్టిలో ఉంది. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఒక ప్రభుత్వానికి బాడీగార్డులుగా తయారై ప్రభుత్వాన్ని రక్షించే ప్రయత్నం చేస్తారు. కానీ విద్యార్థుల తరపున ఎన్నికైన వీళ్ళు విద్యార్థుల కోసం మాట్లాడుతున్నారు అంటే మాట్లాడతలేరన్న అంశాన్ని ఇక్కడ మేము అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఏంటి ఏం చేయబోతున్నారు? వెళ్తున్నారా గాంధీ భవన్కి? మధ్యలో అరెస్ట్ చేసే అవకాశాలు 100% అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే 1000 మంది పోలీసులు పెట్టుకున్నాక మమ్మల్ని లోపడదాకా పోనిస్తారని చెప్పేసి మేము భావించడం లేదు. ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. ఇప్పటికి అరెస్ట్ చేసిన వాళ్ళని బేషరతుగా ఎమ్మడే తక్షణం విడుదల చేయండి. మేము ముట్టడి కోసం రాలే, వినతి పత్రాల కోసమైన స్పష్టమైన సమాచారాన్ని మీ మీడియా ద్వారా చెప్పదలుచుకున్నాం. కాబట్టి మాకు శాంతియుతంగా గాంధీ భవన్లకు లోపడిపోయే అవకాశం కల్పించాలని రిక్వెస్ట్ చేస్తాం. ఉద్యోగాల విషయంలో ఫైనల్గా చెప్పండి, ఏం డిమాండ్ చేస్తున్నారు నిరుద్యోగుల తరపున? మీరు తక్షణమే నోటిఫికేషన్లు ఇవ్వాలా, ఇంకా వేరే ఇలా కండిషన్లు కానీ ఏం లేవు. తక్షణమే నోటిఫికేషన్లు ఇవ్వాలి. రేపు ఆగస్టు 15 భారతదేశం స్వాతంత్ర దినోత్సవం. ఖచ్చితంగా నోటిఫికేషన్లు ఇచ్చి విద్యార్థులని శాంతపరచాల్సిందే కోరుతా ఉన్నాం. మీరు చెప్పండి, ఏం పొందుపరిచారు? ఏ అంశాలు పొందుపరచాలి వినతి పత్రంలో? ఏం అప్పీల్ చేయదలుచుకున్నారు? ఏం చెప్తున్నారు? ప్రధానంగా ఈరోజు దాదాపు వాళ్ళు ఇచ్చిన జాబ్ క్యాలెండర్లో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. వాళ్ళు ఇచ్చిన కేవలం 9,000 పైచీలకు ఉద్యోగాలు మాత్రమే. ఇంకా 1,90,000 ఉద్యోగాలు మాకు అప్పున్నారు. మాకు అప్పున్న ఉద్యోగాలు, మాకు బాకీ పడ్డ ఉద్యోగాలు మాకు ఇవ్వాలని దీంట్లో పొందుపరచడం. ప్రతి నిరుద్యోగి ఒకవైపు పుస్తకం పట్టుకొని, రెండో వైపు వినతి పత్రం పట్టుకొని వస్తున్నాం. ఎందుకోసం అంటే మా మీద కొంతమంది పేడ్ ఆర్టిస్టులని ముద్రలు వేస్తున్నారు. అందుకోసం కాదయ్యా మేము నిరుద్యోగులమే, ఇవో మా పుస్తకాలు చూడండి అని మేము వాళ్ళకు చూపించి వినతి పత్రం శాంతియుతంగా ఇచ్చిపోదామంటే ఈరోజు అనవసరంగా నిరుద్యోగుల్ని రెచ్చగొట్టి
వాళ్ళ పబ్బం గడుపుకుంటున్నారు. ఎందుకు రెచ్చగొడుతున్నారా అంటే ఇప్పుడు మమ్మల్ని రెచ్చగొట్టి మా ఇష్యూ పైకి వస్తే వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు పక్కకి వెళ్ళిపోతాయి, వాళ్ళు ఇచ్చిన విధానాలన్నీ కూడా పక్కకి వెళ్ళిపోతాయనే ధోరణితో మమ్మల్ని రెచ్చగొడుతున్నారు. ఒక్కటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే ప్రభుత్వానికి మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే మాకు బాకీ పడ్డ 1,90,000 ఉద్యోగాలు ఇవ్వాలి, అట్లానే మాకు ఇస్తానన్న నిరుద్యోగ భృతి ఇవ్వాలి అని చెప్పేసి దీంట్లో పొందుపరిచినాం. కావాలంటే చూసుకోవచ్చు, కావాలంటే ప్రభుత్వమే చూసుకోవచ్చు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళిచ్చిన హామీ ప్రకారం ఈ టైంకి ఎన్ని ఉద్యోగాలు రావాలి, ఏమేమి ఉద్యోగాలు ఇస్తా అన్నారు? సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు. ఇప్పటికే 20 నెలలు అవుతుంది. ఇప్పటివరకు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి ఉండాలి. కానీ ఉద్యోగాలు ఇవ్వడంలో ప్రధానంగా విఫలమైపోయిన ప్రభుత్వానికి నిరుద్యోగులు అందరూ కలిసి తప్పకుండా తగిన బుద్ధి చెప్తాం. మేము ఇన్ని రోజులు చాలా ప్రేయర్ చేశాం. తర్వాత పిటిషన్ ఇద్దామని వచ్చాం. ఇది చివరి పిటిషను. తర్వాత నిరుద్యోగుల సత్తా ఏందో చూస్తాడు. నిరుద్యోగుల సత్తా చూడడంతో పాటు చివరిగా ఇక ప్రొటెస్ట్లు ఉండవు, ఒక రెవల్యూషన్ వస్తుంది, ఒక విప్లవం వస్తుంది. ఆ విప్లవానికి నాంది ఈరోజు మీరు చేస్తున్నటువంటి నిర్బంధం. ఈ నిర్బంధ కాండకు వ్యతిరేకంగా తప్పకుండా మీరు చూడండి, అతి తొందరలోపనే ఒక విప్లవం వస్తుంది. ఆ విప్లవానికి బాధ్యులు ఎవరంటే రేవంత్ ప్రభుత్వమే మాత్రమే. రైట్. మీ మీద కూడా ఎలిగేషన్ చేస్తున్నారు, అంటే ప్రభుత్వంలో ఉన్న పెద్దలే, దయాకర్ కావచ్చు, వెంకట్ కావచ్చు, రియాజ్ ఎవరైనా సరే, మీరు పెయిడ్ ఆర్టిస్టులు అని చెప్పి మీ మీద ముద్ర వేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పి మీరే అంటున్నారు. ఏంటి అసలు? సార్ ఇక్కడ పేడ్ ఆర్టిస్ట్ అనే వాళ్ళు ఎవరు లేరు. కడుపు కాలిన నిరుద్యోగ ప్రతి ఒక్కడు. మాకు నోటిఫికేషన్లు ఇస్తారని చెప్పేసి మేము ఎదురు చూస్తున్నాం. 20 నెలల నుంచి ఎదురు చూస్తున్నాం. మేము నిరుద్యోగ అనేవాడు మెంటల్గా కానీ, ఎమోషనల్ కానీ, ఫిజికల్గా కానీ, ఫైనాన్షియల్గా కానీ రోజుకి క్షీణించిపోతుండు. వాడు ప్రతిరోజు డిప్రెషన్లో కూడా గురవుతుండు. మేము ఏమన్నామంటే, అయ్యా ఇది మా పరిస్థితి ఇది ఉంది, మేము మీకు వినతి పత్రం ఇద్దాం, మేము ఒక వినతి పత్రం మీకు ఇచ్చి మా బాధ మీకు చెప్తాం, మా బాధ మీకు వ్యక్తపరుస్తామని చెప్పేసి మేము వస్తే ఇంతమందిని పోలీసులను పెట్టి దగ్గర 1000 మంది పోలీసులు ఉన్నారు అక్కడ. వాళ్ళు అంతమందిని పెట్టి నిర్బంధిస్తున్నారు. వాళ్ళు చెప్తున్నారు మాకు మేము 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం, 60,000 ఉద్యోగాలు ఇచ్చినామంటే, అయ్యా మీరు ఇచ్చింది 60,000 ఉద్యోగాలు కాదు, అవి పాత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలకి మీరు అపాయింట్మెంట్లు ఇచ్చిళ్ళు. మీరు ఇచ్చింది ఒకటే హెల్త్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్, అదే 6,000 పోస్టులతోనే ఇచ్చిళ్ళు. మీరు ఇచ్చిన ఇంకా ఇయ్యలే, మీరు ఇవ్వాల్సిన ఇయ్యలే అయ్యా. మీరు చెప్పిన మేనిఫెస్టోలో ప్రకటించిన 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు. మీరు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన జాబ్ క్యాలెండర్లో చెప్పిన నోటిఫికేషన్లు ఏమి ఇవ్వలేదయ్యా, మీరు ఇవ్వండి అని మేము అడగడానికి వచ్చాం. చెప్పేవారికి వినేవాడు లోకం అన్నట్టు ప్రతిసారి ఆయన అదే అబద్ధం చెప్తుండు. ఇచ్చినామని మీరు ఇవ్వలేదని చెప్పడానికి మేము వచ్చినాం. ఆ అబద్ధం అన్నిసార్లు తిప్పి చెప్తుండు. ఒక అబద్ధం 100 సార్లు ఆడితే అది నిజమైంది అన్నట్టుగా ఆయన ప్రతిసారి అదే అబద్ధం ఆడుతుండు. మీరు ఆడేది అబద్ధం, మీరు చెప్పేది నిజం కాదు అని వాళ్ళకి చెప్పడానికి, వాళ్ళకి వ్యక్తపరచడానికి మేము వచ్చినాం. వీళ్ళు చెప్పేది కూడా చూసేవాళ్ళు ఊర్లలో నిజమే అనుకుంటున్నారు. వీళ్ళు నిజంగానే జాబులు ఇచ్చిలేమో అనుకుంటున్నారు. నిజం గడప దాటక ముందే అబద్ధం ఊరంతా తిరిగొచ్చినట్టు తిరిగొస్తుంది అంటారు. ఆ విధంగా వీళ్ళు చెప్పే అబద్ధం నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగానే 1,00,000 ఉద్యోగాలు ఇచ్చింది, 60,000 ఉద్యోగాలు ఇచ్చిందని అనుకుంటున్నారు. మీరు ఇవ్వలేదయ్యా, మీరు జాబులు ఇవ్వలేదు, మాకు ఇప్పుడు ఇవ్వండి అని మేము వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాం. మేము వచ్చామో లేదో మమ్మల్ని అరెస్ట్ చేయడానికి అంతమందిని పెట్టి నిర్బంధిస్తున్నారు. ఈ నిర్బంధం ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు. మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మమ్మల్ని నిర్బంధించండి. మేము వినతి పత్రాలు రిక్వెస్ట్ రూపంలో ఇవ్వడానికి వచ్చినాం. మాకు పర్మిషన్ ఇచ్చి లోపల అది కూడా అర్థం దగ్గర చెప్తేనే మేము అందరం వచ్చినాం అన్నట్టు. ఈ అంటే రేవంత్ రెడ్డిగా రిప్రజెంటేషన్ టు ద రేవంత్ రెడ్డి గారు, హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ, గాంధీ భవన్, హైదరాబాద్. ఈ వినతి పత్రాలు తీసుకునే పరిస్థితిలో ఉన్నారా వాళ్ళు అసలు? ఆ వినతి పత్రాలు ఇద్దామని వచ్చాం సార్. ఇద్దామని వస్తేనే వాళ్ళంతమంది పోలీసులు పెట్టి నిర్బంధిస్తున్నారు. వాళ్ళు ఎందుకు నిర్బంధిస్తున్నారో, ఎందుకు ఆపుతున్నారో కూడా మాకు అర్థం అవ్వట్లేదు. అది ఈ ప్రజాపాలన ఎలాగో, ప్రజాపాలన అన్నప్పుడు ప్రజలకు హక్కు ఉంటుంది. మాకు నిరుద్యోగులు మాకు హక్కు ఉంది సార్. మీరు మాకు ఉద్యోగాలు ఇవ్వలేదు, మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి సార్ అడిగే హక్కు మాకుంది.